టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఆగడాలు ఏది ఉన్నాయో వాటిని ఎండగట్టే విధంగా మీరు మహేశ్వరం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేసిరనేసి విన్నాము. వాస్తవానికి మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు? నేను మొట్టమొదటిగా సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం నియోజకవర్గంలో తను ఇంతకుముందు అనేక పదవులు అనుభవించినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా వచ్చేసరికి మాత్రం నన్ను సబితా ఇంద్రారెడ్డి గారు ఎంచుకొని నాకు ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నియమించడం. అధికారం లేదు, అప్పుడు అధికారం లేని సమయంలో అనేక సందర్భాలలో నా పైన చాలా విపరీతమైన ద్వేషంతో టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవము. అయినా కూడా నేను ఎక్కడ లొంగలేదు, ఎక్కడ భయపడలేదు. సబితా ఇంద్రారెడ్డితో పాటే నేనుండి ఎలక్షన్లో 2019లో 18-19లో ఆమె ఎలక్షన్లో ఆమె గెలుపులో భాగంగా నేను కూడా క్రియాశీలకమైన పాత్ర నేను పోషించిన. ఆమె బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని కూడా ఆహ్వానించింది, మీరు బీఆర్ఎస్ పార్టీకి రండి, ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఏమీ లేదు అన్నటువంటి పరిస్థితి ఉండే. అప్పటికి నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు ఆమె ఇక్కడి నుంచి అందరినీ తీసుకుపోవడం జరిగింది. కానీ వాస్తవానికి పార్టీ అధికారంలో లేకున్నా కూడా ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసిరని విన్నాం. నేను అదే అది ఎలా సాధ్యమైంది అసలు మీకు? నేను అదే చెప్తున్నాను. ఎక్కడ లేకపోయినా ఇక్కడ ప్రెసిడెంట్గా నన్ను పెట్టిన తర్వాత నాకు ఒకటే బాధ్యత గుర్తొచ్చింది. ప్రెసిడెంట్ అంటేనే పూర్తి బాధ్యత ఈ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ది నా పైన బాధ్యత పెట్టిండ్రు. అది కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారు నా మీద నమ్మకంతో నాకు ఆ పదవిని ఇప్పించడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేత నాకు ఇప్పించారు. అప్పటి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి గారు ఉన్నారు. వారు ఇచ్చిన తర్వాత నా బాధ్యతను మరింత పెంచింది. స్థానికంగా నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, ఎవ్వరు లేకున్నా కూడా ఒంటరి పోరాటం నేను మొదలుపెట్టి ఇప్పటి వరకు కార్యకర్తలను తయారు చేసుకుంటూ ఒకవైపు, పార్టీ విధి విధానాలకు కట్టుబడి మరోవైపు, నేను పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే నిరసన కార్యక్రమాలు కావచ్చు, ధర్నా కార్యక్రమాలు కావచ్చు, దిష్టిబొమ్మ దగ్ధాల కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలు నేను చేస్తే నా పైన పోలీసు వాళ్ళు అనేక మార్లు నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో భయపెట్టినా కూడా నేను వెనకంగా చేయలేదు. అధికారం తెచ్చేంత వరకు నేను విశ్రమించేది లేదు అని చెప్పి నేను మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా నేను పార్టీని పట్టుకొని పార్టీని మరింత బలోపేతం చేయడానికి నేను కృషి చేశానని గంటపదంగా చెప్తా.